ఆస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీనారాయణుల దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు నేను ఇంతకుముందు 2-3 వీడియోలు చేశాను. దాంట్లో మన లలితా సహస్రనామాలు లేఖన పుస్తకం గురించి చెప్తే దాంట్లో ఇంకా చాలామంది భక్తులు తమ అనుభవాలను పంపించారు. వాటిని మీతో షేర్ చేసుకునే ముందర కొన్ని సందేహాలకి సమాధానాలు కూడా చెప్తాను. దానివల్ల ఏ ఫలితాలు కలుగుతున్నాయి అన్న విషయం కూడా చెప్తాను. ఎలా రాయాలో మీకు రాసి చూపిస్తాను. ఒక 2-3 నాకు కాల్ చేసి కూడా అడిగారు, ఎలా రాయాలో మీరు రాసి చూపించండి అమ్మా, ఎలా రాయాలి, ఈ పుస్తకాలు ఎక్కడ ఇవ్వాలి, ఇలా కూడా అడిగారు. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అంటే ఈ లేఖన పుస్తకంతో మనకి అన్ని రకాలైనటువంటి సందేహాలు తీరిపోవాలి. అయితే చాలామంది అడిగారు, మేము వేరే పుస్తకంలో రాసుకోకూడదా అని అడిగారు. వేరే పుస్తకంలో కూడా రాసుకోకూడదు అని చెప్పి మేము ఎక్కడైనా చెప్పామా? చెప్పలేదు. అలాగే ఈ లేఖనా పుస్తకం రాస్తే ఫలానా ఫలితాలు కలుగుతాయి అని ఎక్కడైనా చెప్పామా? అది కూడా చెప్పలేదు. ఇవన్నీ కూడా భక్తుల యొక్క అనుభవాలు. వాళ్ళే మాకులా కింద కూర్చుని రాయడం వల్ల డయాబెటీస్ తగ్గిందండి అని ఒకళ్ళు, ప్రతిరోజు రాయడం వల్ల చర్మం మీద ముడతలు పోయాయండి అని ఒకళ్ళు, మాకు లలితా సహస్రనామం లా రాసుకుంటూ ఉండడం వల్ల కంటి చూపు మెరుగైందండి అని చెప్పి ఇంకొకరు, మోకాళ్ళ నొప్పులు పోయాయని ఒకళ్ళు, ఆస్తి తగాదాలు సద్దుమణిగాయి అని చెప్పి ఒకళ్ళు. అయితే వీటన్నిటికీ కూడా ఒక పద్ధతి, నియమం ఉంది. అవి ఎలా రాయాలి, ఆ నియమం ఏంటి అని మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. నేను మీకు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకం, దీనికి కొనుక్కోవడానికి నేనేమి బిజినెస్ చేయట్లేదు. నేను అనుభవించినటువంటి అనుభవాన్ని నా అనుభవం మాత్రమే అనుకున్నాను. కానీ కొన్ని వందల మంది కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రతిఫలాన్ని పొందారు. దానివల్ల ఏదో ఒక ఫలితాన్ని పొందుతూనే ఉన్నారు. ఒకళ్ళైతే పుస్తకాలు ఇలా రాయడం వల్ల, ఆ రాసిన పుస్తకాలు వేరొకరికి ఇవ్వడం వల్ల, అలా ఇచ్చినా కూడా మాకు సమస్య పరిష్కారం అయిపోయింది అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మన సంకల్పం బలంగా ఉంటే మన కోరిక తీరుతుంది. అంటే అమ్మవారు ఎవరైతే ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకం తీసుకుంటే వాళ్ళనే ఆశీర్వదిస్తారు అనా? కాదు. వారి కర్మ పోయే మార్గాన్ని మనకి ఈ లేఖన పుస్తకం ద్వారా చూపించారు. లేకపోతే మనందరినీ ఉద్ధరించాలని కాకపోతే అసలు వాళ్ళకి ఈ ఐడియా ఎందుకు వస్తుంది? అమ్మవారే సంకల్పించారు వాళ్ళ చేత ఈ పని చేయమని. మరి వాళ్ళని ఎందుకు అనుకున్నారు? మనకు అనుమానం రావచ్చు. ఈ శ్రీరామ్ సమృద్ధి అనే వాళ్ళు ఎవరంటే నా చిరకాల స్నేహితులు. వాళ్ళు కామాక్షి అంటారు, శైలజ అంటారు, అన్ని పేర్లు ఆవిడవే, అమ్మవారి పేర్లు లాగానే. అయితే ఈ శైలజ గారు ఎవరి మనవరాలో తెలిసిన? కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి అమ్మాయి. ఆయన పేరు నేను ఎందుకు అంత గట్టిగా ఉట్టంకించాను అంటే, ఆయన మహాపండితులు, మోక పంచశతిని రాసిన వారు ఆయన. అంటే మోక పంచశతి యొక్క అనువాదం చేసేటువంటి ఆయన స్టాండర్డ్ అనమాట, అథెంటికేట్ అనమాట. మోక పంచశతి మొట్టమొదట ఆయనే రాశారు. మరి ఆయన ఎవరు అంటే, మనం నడిచే దేవుడు, మహాస్వామి, చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఇలా రకరకాల పేర్లతో స్వామివారిని కొలుచుకుంటూ ప్రాతస్మరణీయంగా ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటామే నడిచే దేవుడు అని. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ముఖ్యమైనటువంటి శిష్యులు. అలాంటి శిష్యుల యొక్క మనవరాలు ఈ శైలజ గారు లేదా కామాక్షి గారు అనుకోండి. వారు మా గురువు గారైనటువంటి మైలవరపు లక్ష్మీ నరసింహం గారు అనే గురువు గారితో కలిసి అమ్మవారి సంకల్పమో ఏమో లలితా సహస్రనామం పఠన పుస్తకం మొట్టమొదట అచ్చు వేయించారు. అచ్చు తప్పులు లేకుండా. మీకు గతంలో ఒక వీడియోలో కూడా చూపించాను, కొన్ని పుస్తకాలలో ఎలా అచ్చు తప్పులు ఉన్నాయో మీకు వీడియోలో కూడా ఆ పుస్తకంలో ఉన్నటువంటి అచ్చు తప్పును కూడా నేను మీకు చూపించాను. ఆల్మోస్ట్ మనందరి ఇళ్లలోనూ ఆ పుస్తకం ఉంటుంది కాదా? అదే పుస్తకాన్ని మనం పట్టుకుంటున్నాం. కానీ అలాంటి ఎటువంటి పొరపాట్లు లేకుండా చాలా తీరుబడిగా, తీరిగ్గా, మంచి బైండింగ్తో, ఎన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదరని నాణ్యతతో ఉండేటటువంటి పుస్తకాన్ని ప్రింట్ చేశారు. ప్రింట్ చేయడమే కాదు, దాని తర్వాత వాళ్ళకి అమ్మవారి ఇంకొక సంకల్పం ఏంటంటే ఈ లేఖన పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయాలి అని చేశారు. 5 ఉన్నాయి దీంట్లో. అలాగే 2 సార్లు రాసుకునేలాగా కూడా ఉన్నాయి. కానీ 2 సార్లు రాసుకునేలాగా అయితే 10 పుస్తకాలు తెప్పించుకోవాల్సి ఉంటుంది. మీకు లైట్ వెయిట్లో వస్తుంది. ఇదైతే ఒక్క పుస్తకం తెప్పించుకున్నా కూడా పంపించేస్తారు. అయితే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇది ఎలా రాయాలి అని కదా ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎలా రాయాలి చెప్తూ ఈ పుస్తకంలో ఉన్నటువంటి విశేషాంశాలు నేను మీకు చెప్తాను. చూడండి, లలితా సహస్రనామ లేఖన పుస్తకం, ఇది శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు. నేను ఇలాగ పసుపు బొట్టు పెట్టుకున్నాను. పెట్టుకుని ఇలా రాయడం మొదలు పెట్టాను. చూడండి, ముందర అస్య శ్రీ లలితా
సహస్రనామ స్తోత్ర మాలా మహా మంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయః అంటూ నేను ఆకుపచ్చ పెన్నుతో రాయడం మొదలుపెట్టాను. ఇదిగోండి, ఈ పెన్నుతో నేను రాయడం మొదలుపెట్టాను. చదువుకుంటూ నెమ్మదిగా అంతా ఈ శ్లోకం అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ అస్య శ్రీలలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీలలితా మహాత్రిపుర సుందరీ దేవతా శ్రీలలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః అంటూ చదువుకున్నాను. తర్వాత రెండోది ధ్యానం, ధ్యాన శ్లోకం ఉంది కదండి, అలాగే చదివాను. అలాగే చూడండి, నేను ఉపయోగించిన ఆకుపచ్చ పెన్ను నీలం పెన్ అయినా రాసుకోవచ్చు, అలాగే పెన్సిల్తో కూడా రాసుకోవచ్చు. పెన్సిల్తో రాసుకుంటే చక్కగా మళ్ళీ చెరిపేసుకుని మళ్ళీ రాసుకోవచ్చు, ఎందుకంటే ప్రాక్టీస్ బాగా అవుతుంది. మరి చెరపడం దోషమా అండి అని అనకండి, ఏమీ దోషం లేదు. పెన్తో అయితే మీరు రాసేసుకున్నాక కూడా ఈ పుస్తకాలు ఎవరికైనా బుట్టి పెట్టి కూడా ఇవ్వచ్చు, దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పి భక్తులు చెప్తున్నారు. అయితే ఈ ప్రార్థనా శ్లోకాలు కూడా ఇలాగే చదువుకుంటూ రాశాను. రాశాక నాకు కొంచెం వేళ్ళు నొప్పులులేండి, తిమ్మిరులు వస్తూ ఉంటే నేను కంటిన్యూస్గా రాయలేను. రోజుకి కొన్ని శ్లోకాలు అలా పెట్టుకుని రాయాలి. ఈ రోజు శుక్రవారం కాబట్టి, పౌర్ణమి అని కాబట్టి మొత్తం రాయాలని సంకల్పించుకున్నాను. అమ్మవారు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇలా చూడండి. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని రాశాను. రాశాక ఒకసారి మొత్తం అంతా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చదువుకున్నాను. మళ్ళీ ఇలా అన్నీ కూడా నేను అలాగే రాశాను. మీకు ఇక్కడ వీడియోలో కనబడుతుంది కదండి, ఇలా ఒక్కొక్కసారి ముందు రాసుకోవాలని అలా సంకల్పం రాసుకుంటూ పైన ఈ రాసుకున్నాను. ఇలా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ శ్లోకాన్ని మొదలుపెట్టారు. 8వ శ్లోకం చూడండి ఒకసారి. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమ టోప నిరీక్షణ సమోత్సుక. అలా విడదీసి చదువుతున్నాను కదా, ఇది 16 అక్షరాల నామం. మీకు అనుమానం రావచ్చు విడదీసి చదువుతున్నాను ఏంటనని. అయితే నేర్చుకునేటప్పుడు కాబట్టి అలా విడదీసి చదువుకున్నా కూడా దోషం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, అంతా కలిపి చదువుతాను. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమ టోప నిరీక్షణ సముత్సుక. ఇలాగ కింద కూడా కొంచెం ఖాళీ ఉంది, నేను మళ్ళీ ఇంకోసారి కూడా రాసుకుందామని కింద కూడా కాస్త ఖాళీలో మళ్ళీ ఇంకోసారి రాస్తాను. ఇలా ప్రతి నామాన్ని కూడా మీరు అలా ప్రాక్టీస్ చేస్తే, నేను మధ్య మధ్యలో కొంచెం నాకు అమ్మవారి యొక్క నామం అంటే చాలా ఇష్టం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఉంటాను. మధ్యలో తిమ్మిర్లు ఎక్కువైపోతూ ఉంటే ఇలా రాసేసుకుని ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ అది మొదలు పెడుతూ ఉంటాను అనమాట. ఇలా చాలా మందికి అండి డయాబెటీస్ తగ్గింది, మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, కంటి చూపు మెరుగైంది, స్కిన్ ముడతలు కూడా తగ్గాయి, మొహం కళగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది. ఇవంతా కూడా డివైన్ పవర్, మనం ఏమీ కాదు. అమ్మవారి కల్పం. అమ్మవారే వాళ్ళకి ఈ లేఖన పుస్తకం రాయడానికి ఒక అనుమతినివ్వడం, అమ్మవారే వాళ్ళకి సంకల్పాన్ని ఇవ్వడం, ఇదంతా అమ్మవారే. అమ్మవారు చేసిన యొక్క సంకల్పమే మన సంకల్పం. మానవ మాతృల యొక్క సంకల్పం అయితే ఏదీ లేదు. అలాగే ఈ యజ్ఞంలో ఎవరైతే పాలు పంచుకున్నారో శ్రీరామ్ సమృద్ధి వారు, అలాగే శైలజ గారితో పాటు గురువు గారు, పూజ్యశ్రీ గురుదేవులు గురువు గారు, ఆయనతో పాటు ఇంకా ఎవరైతే ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్నారో అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే ఇంత మంచి పుస్తకాన్ని వారు అనుభవించిన అనుభవాలే కాకుండా భక్తులకు కూడా అనేక అనుభవాలు కలిగిస్తున్నటువంటి పుస్తకం. రాసుకోండి, మీ ఇష్టం. మీరు కొనుక్కుంటారో లేకపోతే చూసుకుని రాసుకుంటారో మీ ఇష్టం. అమ్మవారి యొక్క సంకల్పం. కర్మలు నశించిపోతున్నాయని చెప్పి చాలా మంది మెసేజ్లు కూడా పెడుతున్నారు. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.